అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోయే ముందు లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫస్ట్ నేర్చుకుందాం. చిన్న ఛాలెంజ్ వచ్చేసరికి అవేర్ అంటే తెలుసు, తెలిసిన, లేదు అంటే అవగాహన ఉన్న అని అర్థం అండి. అంటే ఏదైనా సరే మనకి తెలిసిన టాపిక్ ఆర్ సబ్జెక్ట్ అనమాట, అది దేని గురించి అయినా సరే. సో అర్థమైంది కదా అవేర్ అంటే. సో ఇక్కడ మీకు ఇప్పటి నుంచి నేనేం చేస్తానంటే సైలెంట్ అంటే ఏ లెటర్ అయితే శబ్దం అనేది సైలెంట్ ఉంటుందో ఆ లెటర్ని నేను ఇక్కడ ఈ వర్డ్ కింద ఎలాగైతే బ్రాకెట్స్లో ఇచ్చానో అలా ఇస్తానండి. దాని గుర్తు అదే, గుర్తుపెట్టుకోండి, సైలెంట్ లెటర్ అని అనమాట. సో దీన్ని మనం జనరల్గా అవేర్ అని పలుకుతున్నాం, కానీ ఆర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అనమాట. అవేర్ చూడండి, మనం అవే అన్నా కూడా ఆర్ యొక్క శబ్దం అనేది వస్తుంది చూడండి, అవే. సో అర్థమైంది కదా, అందుకనే నేను ఈ లెటర్ని మీకు బ్రాకెట్స్లో ఇచ్చాను. ఇప్పటి నుంచి అందరికీ డిఫరెన్స్ తెలియడం కోసం ఇలాగే ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. పరిచయం ఉన్న ఏదైనా గురించి చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వాడే ఒక పదం అన్నమాట. సో జనరల్గా ఇదేంటి, ఒక లక్షణం, ఒక గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అండి. సో జనరల్గా మనం సింపుల్గా ఏమని వాడుతూ ఉంటాం ఈ వర్డ్ ప్లేస్లో, ఫెమిలియర్ విత్, కాన్షియస్, వ్యారీ, కేర్ఫుల్, సెన్సిబుల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అవేర్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం చంకు మెదడు ద్వారా అసలు ఇచ్చింది చంకు మెదడు అండి. చంకు మెదడు అంటే ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారు. ఆ విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారు. అవేర్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సో ఎలా విడదీయాలి చూడండి, వేర్. సో విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాం. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటి, సైలెంట్ లెటర్స్ ఉన్న పదాల మీద కొద్దిగా ఫోకస్ చేయండి అని. సో కొంచెం ఫోకస్ చేయండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి, ఆర్ యూ అవేర్ ఆఫ్ ద రూల్స్ అంటే నీకు నియమాల గురించి తెలుసా, మీకు మీ కంపెనీలో పెట్టిన రూల్స్ తెలుసా అంటూ ఉంటారు కదా. మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఇలా అడగచ్చు అనమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ది ప్రాబ్లం. ఆమెకి సమస్య గురించి తెలుసు అని అర్థం అనమాట. సో అవేర్ గురించి అర్థమైంది, ఇంకెలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి అందరూ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నాం. ఇన్ఫాంట్ అంటూ ఉంటారు, టోడ్లర్ అంటూ ఉంటారు, అడల్ట్ అంటూ ఉంటారు. అసలు ఏ పదం ఏ ఏజ్ వాళ్ళకి ఎవరికి వాడాలి అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకున్న కన్ఫ్యూజన్ని ఈ ఒక్క వీడియోతో క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఇన్ఫాంట్ అని పలకాలండి. ఈ వర్డ్ కింద ఇచ్చాను ఎలా పలకాలి కూడా. చాలామంది ఇన్ఫాంట్ అంటూ ఉంటారు. అంటే అసలు ఏ ఏజ్ వాళ్ళకి వాడాలి, అసలు అర్థం ఏమిటి చూద్దాం ఇప్పుడు. ఇన్ఫాంట్ అంటే పసికందు, శిశువు అని అర్థం అండి. అంటే 1 ఇయర్ బిలో, సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి మనం ఇన్ఫాంట్ అని వాడతాము, బాగా గుర్తుపెట్టుకోండి. అనేది నౌన్ అండి. సో ఏంటి అంటే ఏ బేబీ ఆర్ వెరీ యంగ్ చైల్డ్ లెస్ దాన్ 1 ఇయర్. అంటే జనరల్గా ఈ పదం ప్లేస్లో మనం సింపుల్గా న్యూ బార్న్ బేబీ, లిటిల్ వన్ అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో మనం ప్రొఫెషనల్గా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఇన్ఫాంట్ అని వాడతామండి. మనం వింటూనే ఉన్నాం జనరల్గా ఎక్కడ పెట్టినా. సో అర్థమైంది కదా ఇన్ఫాంట్ అంటే ఎవరికి వాడాలి అనేది. ఇప్పుడు సింపుల్గా అన్నీ నేర్చుకుందాం. ఇక్కడ చంకు మెదడు ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఇన్ఫాంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తాం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. ఇన్ఫాంట్ని సింపుల్గా ఎగ్జాంపుల్స్తో మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద ఇన్ఫాంట్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రడిల్.
ద ఇన్ఫాంట్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రడిల్ అంటే ఉయ్యాలలో నిద్రపోతుంది అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. An infant needs a lot of care and love. An infant needs a lot of care and love అంటే పసికందుకు ఎక్కువ జాగ్రత్త మరియు ప్రేమ అవసరం. అంతే కదా, పసిపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా మనం కూడా. సో అర్థమైంది కదా ఇన్ఫాంట్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, టాడ్లర్. టాడ్లర్ అని పలకాలి. చాలామంది దీని ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నారు. అదేంటి అంటే టీఓ ఉంది కాబట్టి టో అంటున్నారు. టాడ్లర్ కాదండి, టాడ్లర్ అని పలకాలి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోండి. టాడ్లర్ అని అంటే తప్పటడుగులు వేయడం. ఏంటి, నడక ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న బిడ్డల్ని మనం టాడ్లర్ అంటారండి. అంటే చిన్నపిల్లలు బుడి బుడి అడుగులు వేసే పిల్లల్ని టాడ్లర్ అంటారు. మనకి సింపుల్గా గుర్తుండిపోవాలంటే ఎవరైతే 1 year అబోవ్ నుంచి 3 years బిలో ఉంటారో వాళ్ళని టాడ్లర్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, 1 year అబోవ్ టు 3 years బిలో, అప్పుడప్పుడే నడక నేర్చుకునే పిల్లలు. సో అర్థమైంది కదా. ఇది కూడా నౌన్ కిందే వాడతామండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెదడు ద్వారా టాడ్లర్ టాడ్లర్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఎవరికైనా చెప్పాలి, మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి టాడ్లర్ ఈజ్ ట్రయింగ్ టు వాక్ బై హిమ్సెల్ఫ్. ది టాడ్లర్ ఈజ్ ట్రయింగ్ టు వాక్ బై హిమ్సెల్ఫ్. చిన్న బాబు తనంతట తానే నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి, బుడి బుడి అడుగులు, అప్పుడే చిన్న చిన్నగా లెగిచి పడుతూ లెగిచి నడుస్తుంటారు కదా వాళ్ళకనమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టాడ్లర్స్ లవ్ ప్లేయింగ్ విత్ కలర్ఫుల్ టాయ్స్. టాడ్లర్స్ లవ్ ప్లేయింగ్ విత్ కలర్ఫుల్ టాయ్స్. చిన్నపిల్లలు రంగురంగుల బొమ్మలతో ఆడడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఏదైనా కంటికి నచ్చింది అంటే పీకి చింపి పాకం పెడతారు. మనందరికీ తెలుసు ఇవి. సో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో మీరు ఏజ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏ ఏజ్ వాళ్ళని ఏమనాలి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కూడా నేర్చుకొని మాట్లాడండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. ఇంకా కన్ఫ్యూజన్ అనేది లేదని అనుకుంటున్నాను. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అడల్ట్. మీకు నేను నిన్న వీడియోలోనే ప్రామిస్ చేశాను ఏమని, వీటిల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు కూడా అస్సలు భయపడకుండా మీకు వొకాబులరీ నేర్పించేదాకా నేనైతే వదలను. మీరు కూడా వదలకుండా ఖచ్చితంగా చూడడమే కాదు, మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఎప్పటికీ మర్చిపోరు. సో నా మెయిన్ మోటో కూడా అదే అన్నమాట. సో మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. అడల్ట్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అడల్ట్ అంటే పెద్దవారు, మెచ్యూరిటీ వచ్చిన పీపుల్. అంటే 18+ అబోవ్ ఉన్న వాళ్ళని మనం అడల్ట్ అంటాము. అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్లీ గ్రోన్ ఆర్ మెచ్యూర్. అసలు చైల్డ్కి ఇది రిలేటెడే కాదు, చైల్డ్స్ని మనం పిలవనమాట. సో అర్థమైంది కదా. పెద్దవాళ్ళకి మాత్రమే వర్తించిద్ది. సో అడల్ట్ అని పలకాలి. ఇది కూడా నౌనేనండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను. దీన్ని చంకు మెదడు ద్వారా అడల్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాం. ఈ పదాన్ని వాడి మనం ఎగ్జాంపుల్స్ ద్వారా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సమ్ మూవీస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. సమ్ మూవీస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. కొన్ని సినిమాలు పెద్దవాళ్ళకు మాత్రమే ఉంటాయి. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అడల్ట్స్ కెన్ ఓట్ ఇన్ ఎలక్షన్స్. అడల్ట్స్ కెన్ ఓట్ ఇన్ ఎలక్షన్స్. పెద్దవాళ్ళు ఎన్నికల్లో ఓటు వేయగలరు. అంతే కదా. ఎన్ని ఇయర్స్కి ఓటు వేస్తారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అర్థమైంది కదా మీకు. ఈ 3 పదాలు ఏ ఏజ్ వాళ్ళకి వాడాలి. మనం యూట్యూబ్లో కావచ్చు, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఈ 3 పదాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా మీకు
ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు సింపుల్గా కళ్ళ ముందే ఈజీగా గుర్తుండడానికి ఈ సింపుల్ చార్ట్ ఒకటి ఇస్తున్నానండి, చూడండి. సో ఇన్ఫాంట్ అంటే ఎవరికి 0 to 1 year అంటే 1 year లోపు బేబీస్ని ఇన్ఫాంట్ అంటాము, వాళ్ళని శిశువు లేదా పసికందు అంటాము తెలుగులో. టాడ్లర్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి వాడతాము? 1 year అబో నుంచి 3 years బిలో ఉన్న వాళ్ళకి టాడ్లర్ వాడతాము. అంటే ఏంటి? బుడి నడకలు వేసేవాళ్ళు, నడక నేర్చుకునే పిల్లలకి. సో అడల్ట్ అంటే మనందరికీ తెలుసు. అడల్ట్ అంటే 18+ మెచ్యూరిటీ వచ్చి పెద్దగా ఎదిగిన వాళ్ళకి అడల్ట్ అని యూజ్ చేస్తామన్నమాట. సో మీకు ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చేసింది కదా. కమింగ్ టు ది ఫన్నీ క్విజ్. సో ఒక ఫన్నీ క్విజ్ అనమాట ఈరోజు. హూ సేస్ మమ్మీ క్యారీ మీ ఎవ్రీ 10 seconds? ఎవరు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అమ్మ నన్ను ఎత్తుకో అని అంటారు? ఎవరు అంటారు? టాడ్లర్ అడుగుతారా? అడల్ట్ అడుగుతారా? ఇన్ఫాంట్ అడుగుతారా? ఇంతవరకు రాని ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేదు అని అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది, ఎవరైనా ఇంగ్లీష్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీ సపోర్ట్ని నాకు మీ సబ్స్క్రిప్షన్ల ద్వారా, లైకుల ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి.